ఎవరి ఇంటికైతే ప్రథమ సంతానం లక్ష్మీదేవి జన్మిస్తుందో, సో తొలిచూరుగా ఆడపిల్ల పుట్టిందనగానే తల్లిదండ్రులు కానీ చాలామంది బంధువులు కానీ అయ్యో వీడికి అనూహ్యంగా కష్టాలు వస్తున్నాయనే భావనలో ఉంటారు. కానీ ఆడపిల్ల పుడితే నెక్స్ట్ వచ్చే సంతానానికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి. ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి జన్మిస్తుందో ఆ లక్ష్మీదేవి 1-10-19-28 లేదు 3-12-21-30 ఈ తేదీల్లో జన్మించిన, లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ను మొత్తాన్ని కూడితే 1 నుండి 41 మధ్యలో వచ్చినా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో జన్మించినట్లే. ఈ లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లోనే ఉండాలనంటే నేను జనవరి 10న శని హోమం జరిపిస్తున్నాను. ఈ లక్ష్మీదేవి ఎప్పుడైతే మీ ఇంట్లో అడుగుపెట్టిందో అనూహ్యంగా పాడి సంపద, ఉద్యోగము, వ్యాపారము, డబ్బులు మీ జీవితంలో కనీవిని ఎనగని రీతిలో వృద్ధి, సంతానం అన్నీ డెవలప్ అవుతాయండి. కానీ చాలామంది అనుకుంటారు ఆడపిల్ల పుట్టిందనగానే అయ్యో ఆడపిల్లైనా వీడికి కష్టాలు ఉన్నాయి, తల్లిదండ్రులు కష్టపడతారు, వీళ్ళకి కట్నాలు, అప్పులు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయనే భావనలో ఉంటారు. మీ ఇంటికి ప్రథమ సంతానం ఆడపిల్ల జన్మించినట్లయితే ఆ ఆడపిల్ల వల్ల మీకు ఎప్పుడు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తులదూగుతున్నారనుకుంటే ఒకసారి ఆ అమ్మాయి పేరు పైన నేను జనవరి 10న శని హోమం జరిపిస్తున్నాను. ఎందుకనంటే ఈ హోమం ఎందుకు జరిపించుకోవాలి? లక్ష్మీదేవి ఎప్పుడు అనుగ్రహిస్తుందనంటే మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు మన దరికి చేరవో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కష్టాలు దరికి చేరొద్దు అని అనుకుంటే మనం ఎప్పుడు శని భగవానుణ్ణి కృపకు పాత్రలవ్వాలి. కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్సే శని భగవానుడు. మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలనంటే మెయిన్గా శని భగవానుడి కృపకు పాత్రలవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే జనవరి 10-1-2026 నేను శని హోమం జరిపిస్తున్నాను. ఎవరి ఇంట్లో ప్రథమంగా ఆడపిల్ల జన్మించింది ఆ ఆడపిల్ల జననం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ జనవరి 10న జరిపించే శని హోమంలో పాల్గొని శని భగవానుడి కృపకి అందరూ పాత్రులవ్వండి.